వేడివేడిగా పకోడీ చేసుకొని మంచిగా వేడివేడి చాయ్ తాగితే చాలా బాగుంటుంది కదండి. అందుకని ఈరోజు ఈవినింగ్ స్నాక్కి పకోడీ చేస్తున్నాను. అది మీతో షేర్ చేయాలనిపించింది, అందుకే వీడియో తీసి షేర్ చేస్తున్నానండి. ముందుగా ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి అందులో ఉప్పు, కారం, ఓమా క్రష్ చేసి వేయాలండి. గ్రీన్ చిల్లీస్ ఆప్షనల్ అండి. మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చండి. కొత్తిమీర, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్ అలా అన్నీ వేసి ఈ మసాలా మిశ్రమంని బాగా కలిపిన తర్వాత శనగపిండి తగినంత వేసి ఇలా పకోడీ వేయడానికి పిండి మిశ్రమంని రెడీ చేయాలి. ఇలా బాగా కలిపిన పిండి మిశ్రమంలో డీప్ ఫ్రైకి వేడి చేసిన ఆయిల్ నుండి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని ఈ పిండిలో వేసి బాగా కలిపితే మన పకోడీ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి.